హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో మంచి మంచి లూట్స్ వస్తుంటాయి. అదేవిధంగా కొన్ని యాప్స్ ఇట్లాంటి స్కిల్స్ బేస్ అవి చాలా వస్తుంటాయి. సో దాంట్లో జాయిన్ అవ్వండి ఎవరైతే జాయిన్ కాకపోతే. సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే, సో గైస్ ఇంతవరకు అయితే ఫ్రీలాన్సింగ్ గురించి తెలుగులో చేశారు, బట్ ఎక్కువ చేయలేదు వీడియోస్. సో నేను ఈరోజు మీకు ఒక ఫ్రీలాన్సింగ్ కోర్స్ అనేది కొంచెం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా కొంచెం చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో వీలైతే షేర్ చేయండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్? ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే, సో సింపుల్గా ఏదైనా స్కిల్ నేర్చుకొని మనం దాని మీద ఎర్న్ చేయాలి. సో ఎలా ఎర్న్ చేయాలి అనేది నేను చెప్తాను. సో ఒక స్కిల్ బేస్ మీద ఎర్న్ చేసేదాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. సో అది వీడియో ఎడిటింగ్ కానీ, కంటెంట్ రైటింగ్ కానీ, పోడ్కాస్ట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఒకసారి వాట్ ఈస్ దట్ ప్లాట్ఫామ్స్ ఏంటనే చూద్దాం. సో ప్లాట్ఫామ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి, బట్ దాంట్లో వచ్చేసి ఏంటంటే నేను సజెస్ట్ చేసేది అప్వర్క్ గైస్. సో నేను అప్వర్క్ అనేది సజెస్ట్ చేస్తాను. సో అప్వర్క్ అనేది ఏంటంటే ఇది ఫారెన్ ప్లాట్ఫామ్. ఇది మనకి ఎర్నింగ్స్ వచ్చేసి యూఎస్డీలో ఉంటాయి. వాటిని మనం ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో $1 ఈక్వల్స్ టు 87 రూపీస్ ఉందనుకుంటా ప్రజెంట్. గైస్ చూసుకోండి, ఇక్కడ మనది వచ్చేసినట్లయితే అప్వర్క్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఒకసారి సైన్ అప్ మీద క్లిక్ చేసుకోండి. అంటే మీరు ఎలా ఫస్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోండి, జాయిన్ చేసే క్లయింట్ ఆర్ ఫ్రీలాన్సర్ అనేది 2 ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి ఐఎమ్ ఏ క్లయింట్ హైరింగ్ ఫర్ అ ప్రాజెక్ట్ అనేది, ఒకటి వచ్చేసి ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్ లుకింగ్ ఫర్ వర్క్ అనేది. సో మనం ఒక ఫ్రీలాన్సర్ అండ్ ఒక వర్క్ కోసం చూస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. సో ఇదేంటంటే అసలు మనకు మనీ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ అనుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏంటంటే ఇప్పుడు నాకు ఒక కంటెంట్ రైటర్ రావాలి. సో నాకు కంటెంట్ రైటర్ కావాలి కాబట్టి నేనేం చేశానంటే ఈ అకౌంట్ త్రూ వెళ్ళి నేను సైన్అప్ అయ్యి నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫ్రీలాన్సర్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఒక కంటెంట్ క్రియేటర్గా వచ్చారు. సో నేను మీ ప్రొఫైల్లో గిగ్ చూశాను, గిగ్ చూసి ఇవన్నీ నచ్చింది అనుకోండి, నేను మీకు ప్రాజెక్ట్ ఇస్తాను. సో ఇదేంటంటే హైరింగ్ వాళ్ళు, ఇదేంటంటే వర్క్ చేసేవాళ్ళు. సో మనం వర్క్ చేస్తాం కాబట్టి జాయిన్ చేసే ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్స్ అయితే చేసేసి క్రియేట్ మై అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే మనం ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. రిడక్టింగ్ వచ్చేసింది కదా. సో ఇదేంటంటే మనం మెయిల్ అయితే వెరిఫై చేసుకోవాలి. సింపుల్గా మెయిల్ బాక్స్లోకి వచ్చి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసేసుకోండి. మీకు మెయిల్ అనేది వెరిఫై అవుతుంది. సో దాని తర్వాత మీరు మళ్ళీ లాగిన్లోకి వెళ్ళచ్చు, రీడైరెక్ట్ అవుతుంది. చూసుకోండి, కంగ్రాచులేషన్స్. సో రీడైరెక్టర్ అయిపోయింది మనకి. సో ఇక్కడ ఏంటంటే గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసేసుకోండి గైస్. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్యూ స్టెప్స్ అంట. సో ఏంటంటే ఇప్పుడు మనం బిగినర్ కాబట్టి, సో ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ బ్రాండ్ న్యూ దిస్ అని చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. వాట్ ఈస్ గోల్ ఇప్పుడు వచ్చేసి టు ఎర్న్ మై సోర్స్ అని పెట్టేసుకోండి. రెండు ఇచ్చేసి క్రియేట్ ఏ ప్రొఫైల్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్. సో ముందు ఏంటంటే మీరు ఒక రెజ్యూమ్ని క్రియేట్ చేసుకోండి. క్యాన్వాలో మీకు రెజ్యూమ్స్ అనేది చాలా దొరుకుతాయి గైస్. సో 1 సెకండ్. ఎస్, క్యాన్వా. అండ్ గైస్ మీకు క్యాన్వా నుంచి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏంటంటే సింపుల్గా మీరు క్యాన్వా అనేది నేర్చుకోవాలి. సో క్యాన్వాలో నుండి ఎలా ఎర్న్ చేయాలనేది కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు క్యాన్వాలో 1 సెకండ్ జస్ట్ క్యాన్వాలో నేర్చుకోవాలి హౌ టు ఎడిట్ అని. సో మనకి రెజ్యూమ్ కావాలి కాబట్టి సో రెజ్యూమ్ క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏంటంటే ఒకసారి నేను క్యాన్వా గురించి కూడా చెప్తాను. ఏంటంటే మనకి క్యాన్వాలో ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకొని ఎడిటింగ్ స్కిల్స్ అనేది మనం ఏదైతే అప్వర్క్ ఉందో అప్వర్క్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎర్నింగ్స్ వస్తాయి మనకి. సో థంబ్నెయిల్ ఎడిటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ అంటే అది వేరే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి థంబ్నెయిల్ ఎడిటింగ్, పోస్టర్ ఎడిటింగ్, విజిటింగ్ కార్డ్ ఎడిటింగ్ చాలా ఉంటాయి గైస్.
సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ప్రింట్అవుట్స్ కూడా ఇస్తుంటారు వాళ్ళు. సో ఇక్కడ టెంప్లెట్స్ అంటారు వీటిని, డిజైన్స్ని. సో మనం ఒక టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ మీ ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ మీ నేము, సో ఇక్కడ గ్రాఫిక్స్, సో ఇక్కడ మీ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ ఏవి ఉన్నాయో సో అవన్నీ మీరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ చెప్తాను. ఇది ఇక్కడ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉన్నా కానీ రెజ్యూమ్ ఉన్నా కానీ అప్లోడ్ చేసుకొని, లేదంటే మాన్యువల్గా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఒక నిమిషం. సో మాన్యువల్గా వచ్చేసి ఇవన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ మీకు ఏవేవైతున్నాయి అవన్నీ ఎంటర్ చేయండి. మెయిల్గా ఇక్కడ ఎడ్ చేసి ఏంటంటే స్కిల్స్ అనేది ఎక్కువ ఉండాలి. సో స్కిల్స్ అనేది ఎక్కువ ఉండడం ద్వారా మీకు ప్రాజెక్ట్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఇది పెట్టేసుకోండి. నెక్స్ట్ కస్టమర్ టెలికామర్ డాటా సర్వీసు, మీకు ఏవేవైతే వచ్చో అవన్నీ పెట్టేసుకోండి గైస్. నెక్స్ట్ అయితే ఇక్కడ స్కిల్స్ అనేది పక్కాగా ఎంటర్ చేయాలి. సో మీకు ఏదైతే వచ్చో అవన్నీ చేసేయండి. సో గైస్ ఇక్కడ చాలా ఇంకా మీకు వీడియో లెంత్ అవుతుంది అనుకుంటా. సో సజెస్టెడ్ లింక్స్ అంట, సజెస్టెడ్ స్కిల్స్ అంట. సో ఇది పక్కగా పడేసి జస్ట్ మీకు ఏవేవైతే వచ్చో అవి చేసేయండి. నెక్స్ట్ యాడ్ ప్రొఫైల్ టైటిల్. సో యువర్ ప్రొఫెషనల్ రోల్ అంట. సో ఇక్కడ మీరు ఏమి ఇస్తారో అది ఇచ్చేసేయండి. సో మీరు ఇప్పటివరకు అయితే స్కిల్స్ అవన్నీ చేస్తారో దాంట్లో ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అవన్నీ అడుగుతుంది గైస్. సో నేను క్యాజువల్గా ఏదో ఒకటి చేస్తున్నాను. మీరు మాత్రం చూసి ఇవ్వండి గైస్. నేను వీడికి లెంత్ అవుతుందని నేను కామన్గా ఏది పడుతుంది ఇచ్చేస్తున్నాను. సో స్టార్ట్ డేట్. సో డేట్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వండి. స్టార్ట్ డేట్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చుకోండి, బెటర్. ఏంటంటే ప్రజెంట్. సో డిస్క్రిప్షన్ ఏమి ఇస్తారో అది ఇచ్చేసేయండి మీరు. సో యాడ్ ఎడ్యుకేషన్. సో గైస్ ఇవన్నీ ఇంకా సేమ్ మీకు తెలిసినవి ఇవన్నీ మీరు అన్నీ ఇచ్చేసేయండి. దీంట్లో వీడియో గైస్ ఇది కొంచెం చూసి ఇవ్వండి మీరు. ఏంటంటే ఇక్కడ మనకి అప్వర్క్లో వచ్చేసి మీరు చేసే వర్క్కి గాను వాళ్ళు వర్క్ ఇంత అని ఇవ్వరు, పర్ హవర్కి ఇంత అని ఇస్తారు. సో అది కూడా మీరే ఫస్ట్ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకోండి హవర్లీ రేట్ అనేది. సో పర్ హవర్కి వచ్చేసి మీరు ఏవైతే స్కిల్స్ ఇచ్చారో ఆ స్కిల్స్కి బయట మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో చూసి దాన్ని బట్టి ఇవ్వండి. సో నేను కామన్గా చెప్పేది సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇప్పుడు న్యూ కాబట్టి, బిగినర్స్ కాబట్టి ప్రైస్ తక్కువ పెట్టుకోండి. తక్కువ పెట్టుకోవడం ద్వారా మీకు రేటింగ్స్ ఎక్కువ వస్తాయి. రేటింగ్స్ ఎక్కువ రావడం వల్ల మీకు ఫ్యూచర్లో మీరు ఎక్కువ రేట్ పెట్టుకున్నా కానీ మీకు సీల్స్ వస్తాయి. సో ఒకసారి మీరు దాన్ని ఆలోచించండి. సో నేను కామన్గా ఒక $30 పర్ హవర్ అనేది పెట్టుకుంటున్నాను. సో సర్వీస్ ఫ్రీ 3. సో యూ విల్ గెట్ సర్వీస్ ఫ్రీ అంటే ఇది ప్లాట్ఫామ్ ఫీజ్ కింద కట్ అవుతుంది గైస్, ఒక 10%. అండ్ మనకి $27 అనేది మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో అప్లోడ్ ఫోటో ఇవన్నీ ఇంకా మీకు తెలిసినవి ఇవన్నీ చేసుకోండి.